హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పునుగులు ఎప్పటిలాగా కాకుండా మనకి పిండిలేమి రుబ్బే పని లేదు, నానబెట్టుకునే పని లేదు, పెద్ద కష్టమేమీ లేకుండా 10 నిమిషాల్లో ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరే, ఈవినింగ్ స్నాక్స్‌కైనా సరే సూపర్‌గా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి. అందరికీ నచ్చుతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ముందుగా అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను. దీన్ని సుజి రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వతో ఉప్మానే కాదండి, ఇలా పునుగులు చేసుకోవచ్చు. లేదంటే ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు బందోసలు కూడా చేసేసుకోవచ్చు. చాలా బావుంటాయి. చూసారు కదా! ఈ విధంగా కొంచెం మెత్తగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా మెత్తగా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. మనం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి, అదే కప్పుతోటి ఇలా హాఫ్ కప్ వరకు పెరుగును వేసుకోండి. పెరుగు కొంచెం పులిసిందైనా పర్వాలేదు, లేదంటే ఫ్రెష్‌గా ఉన్న పెరుగైనా పర్వాలేదండి. నేనైతే ఫ్రెష్‌గా ఉన్న పెరుగునే వేసేసుకున్నాను. పెరుగు వేసేసుకొని ఇలా ఒకసారి పెరుగు, రవ్వ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే ఒక పావు కప్పు వరకు వాటర్ పట్టినాయండి. చూసారు కదా! ఈ విధంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలుపుకుంటే పునుగులు మనకి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేతిలోకి వేసుకొని ఇలా నలిపేసి వేసేసుకోండి. ఇప్పుడైతే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి. అలానే 2 రెబ్బల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి తగినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే సన్నగా తురిమిన అల్లము, ఒక పావు టీ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసేసుకొని మొత్తం ఈ మిశ్రమం అంతా పిండిలో బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. మనకి పిండి కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళా ఒకసారి పిండిని కలిపేసుకున్నాను. మనకి పునుగులు వస్తాయో లేదో ఒకసారి ఇలా పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా! మనకి పిండి బాగా నానిపోయి ఇంకొంచెం సాఫ్ట్‌గా అయిపోయి పునుగులు మనకి చాలా బాగా వస్తాయన్నమాట. మనము స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్‌ని హీట్ చేసుకొని, హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బాండీలోకి పునుగుల్లాగా వేసేసుకుందాము. మీకు నచ్చిన సైజులో మీరు వేసేసుకోండి. నేనైతే చిన్న చిన్న పునుగులే వేసేసుకున్నాను. ఇలా బాండీకి సరిపోయినన్ని పునుగులు వేసేసుకొని ఇలా కలుపుతూ ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక జల్లెడ గరిటెలోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగానే నేను మిగిలిన పునుగులన్నీ చేసేసుకున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి వేసేసుకొని మీకు నచ్చిన కారం చట్నీతోటి తినేసేయండి. చాలా బావుంటాయి. ఏవైనా చేసుకొని చూస్తేనే కదండీ మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.